హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇలాక కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అంటూ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈరోజు అంటే శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణలోనే అత్యధిక మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది. ఇక ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రభంజనం సృష్టించింది. కొడంగల్ మున్సిపాలిటీల్లోనే మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కేవలం ఒక్కో వార్డుకే పరిమితం కాగా, ముఖ్యమంత్రి సొంతగడ్డపై కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఓటర్లు నీరాజనం పట్టారని ఈ ఫలితం స్పష్టం చేస్తుంది.